హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 11 ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 11.4 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా ఇంతకు ముందు వీడియో ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ రామన్ ఇక్కడ ఎవాల్యూట్ ద ఫాలోయింగ్. ఫస్ట్ క్వశ్చన్ గివెన్ ఏంటి ఇచ్చారు ఇక్కడ? గివెన్ 1 + tan θ plus secant theta, 1 + tan theta secant theta into 1 plus cot theta minus cosecant theta, 1 plus cot theta into minus cosecant theta. ఇప్పుడు చూడండి, tan theta యొక్క ఫార్ములా ఏంటి? సొల్యూషన్. tan theta ని ఎలా రాసుకోవచ్చు? sin theta by cos theta. tan theta యొక్క ఫార్ములా ఏంటి? sin theta by cos theta ప్లస్ సీకెంట్ థీటా అంటే 1/cos θ. ఇది కూడా అలాగే. కాట్ థీటా అంటే ఏంటి? cos θ బై ఫార్ములా cos θ బై sin θ. కొసెకంట్ థీటా ఫార్ములా 1/sin θ, 1/sin θ. ఇక్కడ చూడండి, డినామినేటర్లో ఏం లేకపోతే ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. ఇప్పుడు ఎల్సిఎం ఇక్కడ ఏంటి? మొత్తానికి ఎల్సిఎం cos θ. ఇక్కడ 1 ఇంటూ cos θ ఎంత? cos θ. మిగతాది cos θ ఉంది కాబట్టి sin θ ప్లస్ 1. అలాగే దీని కూడా ఈ డినామినేటర్లో ఏంటి? 1కి sin θకి ఎల్సిఎం ఎంత? sin θ. ఇప్పుడు డినామినేటర్లో 1 టేబుల్లో sin θ 10 టైమ్స్ పొద్దు sin θ అంటే sin θ. ఇక్కడ cos θ మైనస్ 1. కింద డినామినేటర్లో sin θ ఉంది కాబట్టి 1 టైమ్సే కదా. cos θ ఇంటూ 1 cos θ, 1 ఇంటూ 1 1. ఇక్కడ చూడండి, దీన్ని ఒక పార్ట్ కింద cos θ ప్లస్ sin θ, ఇక్కడ sin θ cos θ, ఈ రెండు ఒకలాగే ఉన్నాయి కదా. sin θ ప్లస్ cos θ అన్న cos θ ప్లస్ sin θ. ఇది ఎలా ఉంది చూడండి, ఇది ఏ అనుకుంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే ఫార్ములా ఏంటి? సిన్స్ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములా ఏంటి? a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. దీన్ని ఏ అనుకుంటున్నాను అండ్ ఇవన్నీ బి అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే a స్క్వేర్ అంటే ఏంటి? cos θ ప్లస్ sin θ హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. డినామినేటర్లో ఏంటి? sin θ ఇంటూ cos θ మల్టిప్లికేషన్ sin θ ఇంటూ cos θ. ఓకేనా? ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది ఎలా ఉంది? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది, అదే రాస్తున్నాను. ఏ స్క్వేర్ అంటే ఏ అంటే సైన్ అయినా అనుకోవచ్చు, కాస్ అయినా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ ఏబి అంటే సైన్ థీటా కాస్ థీటా. ఇక్కడ 1 స్క్వేర్ అంటే మైనస్ 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా. మనం ఎవరైనా ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ ముందు ఆ వీడియో చూస్తేనే మీకు ఈజీగా ఈ ఫార్ములాస్ అనేది అర్థమవుతుంది. ఫార్ములాస్ అన్నీ ఒక పేపర్లో రాసుకోండి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఎంత ఫార్ములా మనకి? 1 కదా. అదే ఇక్కడ రాస్తున్నాను. 1 ప్లస్ ఇంకా ఏం మిగిలింది ఇక్కడ? 2 ఇంటూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఇక్కడ చూడండి, ప్లస్ 1కి మైనస్ 1కి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఏముంది ఇక్కడ? 2 ఇంటూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా బై సైన్ థీటా బై కాస్ థీటా. ఇక్కడ సైన్ థీటా, ఇక్కడ కాస్ థీటా. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది? 2. సో ఆన్సర్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి? ఫస్ట్ సమ్ యొక్క ఆన్సర్ 2. ఇప్పుడు అలాగే సెకండ్ సమ్ చూడండి. సెకండ్ సమ్ క్వశ్చన్ గివెన్ sin θ ప్లస్ cos θ హోల్ స్క్వేర్ ప్లస్ sin θ మైనస్ cos θ హోల్ స్క్వేర్. ఇక్కడ ఇవ్వడమే చూడండి సొల్యూషను. ఇది ఎలా ఉంది? a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇదేమో a మైనస్ బి. ఫార్ములాస్ రాస్తున్నాను చూడండి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇవి వచ్చేసి ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ ప్రకారం మనం చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది ఎలా ఉంది? a ప్లస్ బి హోల్ స్క్వేర్, a మైనస్ బి హోల్ స్క్వేర్. అలాగే చేస్తున్నాను చూడండి. అంటే a అంటే సైన్ థీటా, b అంటే కాస్ థీటా.
అంటే సైన్ టీటా హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2ab అంటే సైన్ టీటా ఇంటూ కాస్ టీటా, మధ్యలో ఏం సింబల్ ఉంది ప్లస్, మళ్ళీ సైన్ స్క్వేర్ టీటా అంటే ఏ స్క్వేర్ మైనస్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కదా, ఏ స్క్వేర్ ప్లస్ మళ్ళీ కాస్ స్క్వేర్ టీటా మైనస్ 2 ఇంటూ సైన్ టీటా కాస్ టీటా. ఇది ఇలా రాసుకున్నాం. ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ టీటాలు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, దీని యొక్క ఫార్ములా ఏంటి, ఇదిగోండి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, ఫార్ములా ఎంత 1కి 1 సిన్స్ అదే రాస్తున్నాను, ఇదిగోండి 1 ప్లస్ ఇక్కడ మళ్ళీ ఎంత ఉంది 2 ఇంటూ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా ప్లస్ ఇక్కడ ఎంత మళ్ళీ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఎంత మనకు ఫార్ములా 1 మైనస్ 2 ఇంటూ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా, ఇక్కడ ప్లస్ 2 ఇంటూ సైన్ టీటా కాస్ టీటా అండ్ మైనస్ 2 ఇంటూ ఈ రెండిట్లో ఏంటి ప్లస్కి మైనస్కి క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా 1 + 1 ఎంత ఉంది మనకు ఆన్సర్, ఇది కూడా 2 వచ్చింది. ఇప్పుడు థర్డ్ సమ్ చూడండి. థర్డ్ సమ్ ఏమి ఇచ్చాడు, గివెన్ సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఇంటూ కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ 1. సీకెన్ స్క్వేర్ టీటా అంటే ఇది చూడండి, సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఇది ఏ ఫార్ములా కింద రాసుకోవచ్చు మనం, ఇదిగోండి ఇది సీకెన్ స్క్వేర్ ఏ అన్న టీటా అన్న ఒకటే, సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ 1 అంటే ఏంటి మనకి tan స్క్వేర్ ఏ, అంటే ఇక్కడ ఎలా రాసుకోవచ్చు మనం ఆ ఫార్ములా రాసుకోవచ్చు, సిన్స్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1 అంటే ఏంటి మనకి ఫార్ములా tan స్క్వేర్ ఏ. ఇక్కడ కూడా చూడండి కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ 1 అంటే ఇదిగోండి కొసికెన్ స్క్వేర్ ఏ మైనస్ 1 అంటే ఏంటి కాట్ ఏ స్క్వేర్ ఫార్ములా, దేర్ఫోర్ కొసికెన్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఫార్ములా ఏంటి మనకి కాట్ స్క్వేర్ ఏ ఫార్ములా. అదే ఇక్కడ రాస్తున్నాను చూడండి, సీకెన్ స్క్వేర్ టీటా అక్కడ టీటా ఉంది కాబట్టి ఏంటి tan స్క్వేర్ టీటా ఇంటూ ఇక్కడ మధ్యలో ఏంటి ఏం లేకపోతే ఇంటూ ఉన్నట్టు కదా, ఇంటూ సింబల్ పెట్టుకుంటున్నాను. కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ 1 అంటే ఏంటి కాట్ స్క్వేర్ అంటే కాట్ స్క్వేర్ టీటా, అదే రాస్తున్నాను ఓకేనా. ఇప్పుడు చూడండి tan స్క్వేర్ టీటా కాట్ స్క్వేర్ అంటే ఏమని రాసుకోవచ్చు 1/tan కదా, కాట్ టీటా యొక్క ఫార్ములా ఏంటి 1/tan టీటా, అదే ఇక్కడ రాస్తున్నాను ఇంటూ 1/tan స్క్వేర్ టీటా. ఈ tan స్క్వేర్ టీటాకి క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఎంత ఉంటుంది 1. సో థర్డ్ సమ్ ఆన్సర్ వచ్చేసి ఎంత మనకి 1. ఇప్పుడు సెకండ్ సమ్ చూడండి, షో దట్ కొసికెన్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 - cos టీటా బై 1 + cos టీటా. ఇక్కడ చూడండి LHS అండ్ RHS ఇచ్చాడు, LHS తీసుకొని మనం RHS చూపించాలి, RHS ప్రూవ్ చేయాలన్నమాట LHS తీసుకొని. ఇప్పుడు నేను తీసుకున్నాను చూడండి సొల్యూషను, టేక్ LHS ఈక్వల్ టు అక్కడ ఎంత వచ్చింది మనకి కొసికెన్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్, ఇప్పుడు చూడండి కొసికెన్ టీటా అంటే ఫార్ములా ఏంటి, కొసికెన్ అంటే 1/sin టీటా, కొసికెన్ టీటాని ఏమని రాసుకోవచ్చు 1/sin టీటా మైనస్ కాట్ టీటాని ఏమని రాసుకోవచ్చు కాస్ టీటా బై సైన్ టీటా. ఇవన్నీ ముందు వీడియోలో అన్నీ చెప్పాను, ఫార్ములాస్ అనేది ఎలా వచ్చినాయో ఏంటో అనేది ముందు ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఇప్పుడు చూడండి కింద ఎల్సిఎం సైన్ టీటా, సో సైన్ టీటా ఉంది కాబట్టి 1 టేబుల్లో సైన్ టీటా ఎన్ని టైమ్స్ పోద్ది 1 టైమ్స్, సో 1 × 1. ఇక్కడ కూడా 1 - cos టీటా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పై 2 ప్లస్ ఉన్న మైనస్ ఉన్న ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా సరిపోద్ది. 1 - cos టీటా హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ ఏంటి ఇక్కడ చూడండి 1 - cos టీటా బై సైన్ టీటా, ఈ స్క్వేర్ ఏంటి నోమినేటర్కి చెందుతుంది డినామినేటర్కి చెందుతుంది, అలాగే రాస్తున్నాను చూడండి 1 - cos టీటా హోల్ స్క్వేర్ బై ఇదేంటి సైన్ స్క్వేర్ టీటా. ఇప్పుడు చూడండి 1 - cos టీటా హోల్ స్క్వేర్ని అలా ఉంచేసి సైన్ స్క్వేర్ టీటా అంటే ఫార్ములా ఏమని రాసుకోవచ్చు మనం 1 - cos స్క్వేర్ టీటా, ఇక్కడ చూడండి రాసాను
సైన్ స్క్వేర్ ఏ అంటే ఏమని రాసుకోవచ్చు మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే ఏ ప్లేస్లో టీటా. అదే ఇక్కడ రాస్తున్నాను చూడండి. సిన్స్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఇక్కడ కూడా అదే రాస్తున్నాను 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. ఇక్కడ చూడండి దీన్ని స్క్వేర్ ఉంది, ఈ 1కి కూడా స్క్వేర్ పెట్టుకుందాం. ఎందుకంటే ఇక్కడ కింద డినామినేటర్లో ఏమని రావాలి మనకి ఆర్హెచ్ఎస్ 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. అంటే దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ దాంట్లోకి తెచ్చుకుంటున్నాను. అంటే దీనికి 1కి కూడా స్క్వేర్ పెట్టుకుంటున్నాను. స్క్వేర్ ఉన్నా లేకపోయినా లేనట్టే కదా. సో దీనికి కూడా 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ టీటా. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్లా ఉంది. అంటే ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ కదా ఫార్ములా. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ దానిలా ఉంది. అప్పుడు ఇది ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే ఇక్కడ 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ బై ఏ ప్లస్ బి అంటే ఏంటి 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. ఇక్కడ స్క్వేర్కి ఇక్కడ ఒక 1 మైనస్ కాస్ టీటాకి పోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత వచ్చింది మనకి 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. చూడండి వచ్చింది కదా మనకి ఇక్కడ ఆర్హెచ్ఎస్ అని వచ్చింది. దేర్ఫోర్ cosecant theta minus cot theta whole square equal to 1 minus cos theta by 1 plus cos theta. మనం ప్రూవ్ చేసాం కదా, దీంతో ఇక్కడ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సమ్ సొల్యూషన్ చూడండి. ఇప్పుడు థర్డ్ సమ్ చూడండి. షో దట్ గివెన్ ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు మనకి 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ రూట్. దీన్ని ఏం చేస్తున్నానంటే మనం ఏమని చూపించాలి, సీకెన్ ఏ ప్లస్ టాన్ ఏ అని చూపించాలి. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఈ డినామినేటర్లో ఏముందో దాన్ని రేషనలైజ్ చేస్తున్నాను. రేషనలైజ్ అంటే ఈ డినామినేటర్లో మైనస్ ఉంటే ప్లస్తో అంటే 1 ప్లస్ సైన్ ఏ అంటే నోమినేటర్ని డినామినేటర్ని ఆపోజిట్ సైన్తో మల్టిప్లికేషన్ చేయాలి. రేషనలైజ్ అంటే ఏం చేయాలి, డినామినేటర్లో ఏదైతే ఉందో దాన్ని ఆపోజిట్ సైన్తో ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే దాంతో నోమినేటర్ని డినామినేటర్ని అదే చేస్తున్నాను చూడండి. ఇక్కడ రూట్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. రేషనలైజ్ అంటే ఏంటి, దీనికి ఇంటూ నోమినేటర్ని డినామినేటర్ని ఆపోజిట్ అంటే ఏంటి 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్తో చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏంటి ఫార్ములా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇది ఒక ఫార్మ్. ఇక్కడ ఎలా ఉంది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. దీని ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అదే ఫార్ములా రాస్తుంది. అంటే ఏంటి 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై ఇదేంటి ఏ స్క్వేర్ అంటే ఏంటి 1 స్క్వేర్ మైనస్ బి అంటే ఏంటి సైన్ స్క్వేర్ ఏ రూట్. నేను రూట్ రాసుకున్నాను. ఇక్కడ చూడండి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఫార్ములా ఏంటి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఇది ఎక్కడుంది చూడండి. 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే ఏమని రాసుకోవచ్చు మనం కాస్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. అదే రాస్తున్నాను. సిన్స్ 1 మైనస్ 1 అన్న 1 స్క్వేర్ అన్న ఒకటే కదా. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఏమని రాసుకోవచ్చు మనం కాస్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. అదే రాస్తున్నాను. 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఏ రూట్. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్కి రూట్కి పోద్ది, ఈ స్క్వేర్కి అంటే నోమినేటర్కి డినామినేటర్కి చెందుతుంది కదా. ఈ స్క్వేర్కి ఈ రూట్కి పోద్ది, స్క్వేర్కి రూట్కి. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. ఇప్పుడు చూడండి ఇది రెండు వైపులా విడివిడిగా రాసుకుంటున్నాను చూడండి. 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. 1 బై కాస్ ఏ అంటే ఫార్ములా ఏంటి 1 బై కాస్ ఏ అంటే సీకెన్ ఏ. సైన్ ఏ బై కాస్ ఏ బై అంటే ఏంటి టాన్ ఏ. మనకి ఆన్సర్ వస్తుంది కదా చూడండి సీకెన్ ఏ ప్లస్ టాన్ ఏ. దేర్ఫోర్ ఆర్హెచ్ఎస్. దేర్ఫోర్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈక్వల్ టు సీకెన్ ఏ ప్లస్ టాన్ ఏ. అంతే, దీంతో ఈ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ సమ్ చూడండి. ఫోర్త్ సమ్
టేక్ LHS ఈక్వల్ టు ఏంటి ఇచ్చాడు మనకి 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1. మనం ఆన్సర్ ఏమని చూపించాలి, tan స్క్వేర్ ఏ అని చూపించాలి. ఇప్పుడు చూడండి tan ఫార్ములా ఏంటి, tan ఏమని రాసుకోవచ్చు మనం, సైన్ స్క్వేర్ సైన్ టీటా బై కాస్ టీటా. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ బై కాట్ యొక్క ఫార్ములా ఏంటి, కాస్ బై సైన్. కాట్ ఏ ఫార్ములా ఏంటి, కాస్ బై సైన్. అంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ మైనస్ 1. దీని నెక్స్ట్ స్టెప్ దీని పక్కన. ఇప్పుడు చూడండి ఈ కాస్ స్క్వేర్ డినామినేటర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు. సో ఎల్సిఎం కాస్ స్క్వేర్, క్రాస్ మల్టిప్లికేషన్. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై ఎంత ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ. మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా అంతే. కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఇంటూ సైన్ స్క్వేర్ ఏ ఎంత, సైన్ స్క్వేర్ ఏ బై డినామినేటర్ ఎంత ఉంది, సైన్ స్క్వేర్ ఏ. దీని క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి, దీన్ని ఇక్కడ డివైడ్ అవుతుంది, ఇటువైపు వస్తే ఏంటి మల్టిప్లికేషన్ అంటే రివర్స్లో రాయాలి. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ఇంటూ దీన్ని రివర్స్ చేయండి అంటే ఏంటి సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఈ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏకి కాస్ స్క్వేర్ ఏ మనకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ ఏముంది, సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. సైన్ బై కాస్ ఫార్ములా ఏంటి, ట్యాన్ కదా, అంటే ఏంటి స్క్వేర్ ఉంది కాబట్టి ట్యాన్ స్క్వేర్ ఏ. చూడండి మనకి RHS వస్తుంది. RHS therefore 1 minus tan square a by cot square a minus 1 equal to ఆన్సర్ ఎంత వచ్చింది మనకి tan square a. hence proved. ఓకేనా, చాలా సింపుల్, చిన్న లాజిక్తో చేస్తే అర్థమవుతుంది. రిమైనింగ్ చూడండి 5, 6, 7, 8, 9 ఈ 5 సమ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.